హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్. సో మా చిట్టి తల్లి ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్కి మేము సినీ బ్యాస్కి అయితే వచ్చేసాము. ఇదైతే నిజాంపేటలో ఉంది. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడైతే మేము ఏం చేసాము, ఈ 3 hours ఎలా స్పెండ్ చేసాము అనేది ఈ వీడియోలో చూడండి. సో బేసిక్గా అయితే మేము తీసుకున్నది ఈవినింగ్ స్లాట్, అంటే 9:30 to 12:30. బికాస్ మేము 31st రోజు మా బేబీ బర్త్డే, బట్ 30th అంటే సాటర్డే నైటే మేము బుక్ చేసుకున్నాము. సో ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్కి 31st రోజు మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. సో అందుకని సో కొంచెం డిఫరెంట్గా ఉండాలి సెకండ్ బర్త్డే అనేసి సింపుల్గా ఇంట్లోనే అయిపోకూడదని కొంచెం ఇలా అరేంజ్ చేసామన్నమాట. సో చిట్టుతల్లి అయితే చాలా బాగా యాక్టివ్గా ఉంది, ఎంజాయ్ చేస్తుంది, తనకైతే బాగా నచ్చింది. మేము సెలెక్ట్ చేసుకుంది స్క్రీన్ 3 అనమాట. బేసిక్గా స్క్రీన్ 1, స్క్రీన్ 2 ఫస్ట్ బర్త్డేలో ఎలా ఉంటుందో అలానే కనిపించింది. సో కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ఉండేది చెక్ చేద్దాం అనేసి సో స్క్రీన్ 3 బుక్ చేసాము. సో మొత్తం అరౌండ్ 10 members అయ్యాము మా ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నైట్ స్లాట్ ఆఫ్టర్ డిన్నర్ చేసి ఇంకా హ్యాపీగా వెళ్ళిపోయాము. చాలా అంటే చాలా ఉంది లుక్ అయితే. మా అన్నయ్య వాళ్ళందరూ చూసి చాలా బాగుంది అన్ని స్క్రీన్స్ అనేది బాగుందని చెప్పారు. నా సెలెక్షన్ వాళ్ళకు కూడా నచ్చింది. అండ్ చిట్టుదల్లికి ఒక ఫోటోగ్రాఫర్ని పెట్టేశాను. సో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, వీడియోస్ చూస్తుంది, అన్నీ ఎంజాయ్ చేస్తుంది. సెకండ్ తనైతే చాలా ఎంజాయ్ చేస్తుంది. ఏసీ ఉంది, అన్ని కంఫర్ట్ ఉంది. 3 hours హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు అనమాట. ఇంకా యూట్యూబ్ కనెక్ట్ చేసుకొని ఇంకా ఫేవరెట్ సాంగ్స్ అన్నీ మా చిట్టి తల్లికి డాన్స్ చేసే సాంగ్స్, ఫేవరెట్ సాంగ్స్ అన్నీ పెట్టేసాము. ఇంకా తను ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సౌండ్, మ్యూజిక్, డాన్స్, ఇంకా అందరం ఫుల్ ఒక వేరే మూడ్లోకి వెళ్ళిపోయాము. మేమంతా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. సో నాకు కూడా చాలా నచ్చింది, చాలా కంఫర్ట్ ఉంది. సో నేను ఇంకా అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాను, వచ్చిన కజిన్స్ని, అన్నయ్య వదిన వాళ్ళందరినీ కూడా రండి, పార్టిసిపేట్ చేయండి. సో ఎందుకంటే వచ్చింది టైం స్పెండ్ చేయడానికి, హ్యాపీగా అన్నీ మర్చిపోయి ఒక 3 hours డిఫరెంట్గా ఎంజాయ్ చేద్దామని. సో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశాను, ట్రై చేశాను. చూడండి ఏమైందో.
ది స్పాట్ అనమాట. సో ఇద్దరం సింక్లో ఉండి అన్నీ చేసేసాము. చాలా బాగా వచ్చింది. సో మా చిక్కి కూడా బాగా చేసింది. సో ఈ విధంగా అయితే డెకరేషన్ అయిపోయింది. టైం అవుతూ వస్తుంది. 10 అయింది, 10:30 అయింది, 11 అవుతుంది, 11:30 అయిపోతుంది. ఇంకా చిట్టి తల్లి బర్త్డే టైం రెడీ ఉన్నామన్నమాట. ఇన్ బిట్వీన్ ఫొటోస్, వీడియోస్, డాన్స్, రీల్స్ అన్నీ చేసాము. అండ్ ప్యారల్గా చిట్టి తల్లి కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. తను అస్సలు నిద్రపోలేదు, మంచిగా పడుకుంది డే టైంలో. అండ్ మా హస్బెండ్ అయితే అక్కడే కిందనే KFC ఉంటుంది, అక్కడ నుండి ఆర్డర్ చేసాము. KFC లైక్ సాటర్డే కాబట్టి ఓన్లీ వెజ్ ఐటమ్స్, కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అట్లా ఎవరి ప్రిఫరెన్స్ బట్టి వాళ్ళకి తీసుకొచ్చి అందరికీ ఇచ్చాము. స్నాక్స్ ఓన్లీ అలౌడ్, ఫుడ్ అయితే అలో లేదు. సో స్నాక్స్ ఇచ్చాము, సర్వ్ చేసాము. హ్యాపీగా ఏదో మూవీ థియేటర్లో ఉన్నంత ఫీల్ ఉంది. సో ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా బర్త్డే టైం అయిపోతుంది. చిట్టి తల్లికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఇప్పుడైతే. సో విల్ సీ. లాస్ట్ 10 minutesలో అయితే ప్రీ బర్త్డే షూట్ ఫస్ట్ ఇయర్లో జరిగింది. సో అది ఇప్పుడు చేస్తున్నాము. సో చిట్టి తల్లికి ఆ వీడియో ఆన్ చేసాము. Finally, August 31st, Samanvi's birthday. We are going to celebrate. సో ఇది సైకిల్ అయితే నిన్న కొని తెచ్చేసాము అండ్ ఇక్కడ కూడా తీసుకొచ్చాము, మా కార్లో ఉంచామన్నమాట. సో అది 12 o'clockకి దానికి రివీల్ చేయాలని దానికి కనబడకుండా వెనకలు వెళ్ళి తీసుకొచ్చామన్నమాట. కరెక్ట్గా 12 o'clockకి దానికి సర్ప్రైజ్ లాగా లోపలికి తీసుకొచ్చాము. సో ఫుల్ ఎక్సైట్ అయింది, హ్యాపీగా ఉంది.
సో చూసారు కదండి మా చిట్టి తల్లి ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో. ఫస్ట్ బర్త్డే ఎంత గ్రాండ్ చేసామో, సెకండ్ బర్త్డే కూడా కొంచెం డిఫరెంట్గా చేయాలని ఇలా ట్రై చేసాము. ఫైనల్గా అయితే చాలా సక్సెస్ఫుల్గా అయింది. అండ్ ఈరోజు ఈవినింగ్ అంటే 31st నైట్ ఇప్పుడు అసలైన సెలబ్రేషన్ జరగబోతున్నాయి. అండ్ అది ఇంట్లో. సో ఫ్యామిలీ అంతా ఫుల్ ఎంజాయ్ చేసాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హేమ పవన్. అండ్ టుమారో నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూడబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.